హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 4వ తరగతి తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. ఇందులో ఫస్ట్ లెసన్ తెలంగాణ వైభవం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, గేయం. ఈ పాఠం యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగదనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజేయడం. ఇక రెండవ లెసన్ పరమానందయ్య శిష్యులు. ఈ పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ, కథ. ఈ పాఠం యొక్క ఉద్దేశం కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి వారిని ఆనందింపజేయడం అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక మూడవ లెసన్ వినాయక చవితి. ఈ పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయం, ప్రక్రియ, వ్యాసం. ఈ పాఠంలో ముఖ్యమైన బిట్స్: వినాయకుడి పుట్టినరోజు వినాయక చవితి. భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు ఈ పండుగ వస్తుంది. దీనినే గణేష చతుర్థి, వినాయక చతుర్థి అని అంటారు. గజాసురుడు అనే రాక్షసుని వధించింది శివుడు. గణేశుడి వాహనం ఎలుక. దీనినే అనింద్యుడు అని అంటారు. కుమారస్వామి వాహనం నెమలి. విఘ్నరాజుగా పేరు కలవాడు వినాయకుడు. ప్రాచీన గ్రంథం ముద్గల పురాణం ప్రకారం వినాయకుడిని 32 రూపాల్లో పూజిస్తారు. వినాయకుడు కార్యారంభాలకు అధిపతి. వినాయక చవితి నాడు 21 రకాల ఆకులతో పూజిస్తారు. వినాయక చవితిని జాతీయ సమైక్యత కొరకు వినియోగించిన ఘనత బాలగంగాధర్ తిలక్ గారికి దక్కింది. 1892లో వినాయక చవితిని సాంఘిక సంబరంగా గుర్తించారు. 9 రోజులు ఘనంగా నవరాత్రులు జరుపుతారు. చివరి రోజు వినాయకుడి నిమజ్జనాన్ని చేస్తారు. ఖైరతాబాద్లో వినాయక విగ్రహం భారీగా ఉంటుంది. ఈ పండుగ ప్రకృతిని, దేవుణ్ణి అనుసంధానం చేస్తుంది. నెక్స్ట్ లెసన్ పడవలు చేద్దాం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం పిల్లల ఆసక్తులు, ప్రక్రియ, గేయం. ఈ పాఠానికి మూలం NCERT పుస్తకం. 4వ లెసన్ పంటసిరి. ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం. ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయం. ఈ పాఠం యొక్క ఉద్దేశం రైతు దేశానికి వెన్నుముక్క లాంటివాడు. అతని శ్రమతోనే దేశంలోని దారిద్ర్యం తొలగిపోతుందని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠానికి మూలం రావెళ్ళ వెంకట్రావు గారి చైతన్య స్రవంతి. నెక్స్ట్ లెసన్ రంజాన్. ముస్లింలు జరుపుకునే పండుగల్లో ఈ పండుగ ఒకటి. దీనిని ఈద్ ఉల్ ఫితర్గా వ్యవహరిస్తారు. పసలి కాలమానం ప్రకారం ప్రారంభమవుతుంది ఈ పండుగ. 30 రోజులు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ నెల రోజులు మహమ్మద్ ప్రవక్త బోధనలను పఠిస్తారు. ముస్లింలు సంవత్సరంకొకసారి తమ ఆస్తి సంపదలపై లెక్క ప్రకారం చేసే దానధర్మాలనే జకాత్ అంటారు. ప్రత్యేక నమాజ్ను తరావీహ్ అంటారు. రంజాన్ మాసంలోనే పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిర్భవించింది. వీరి ఉపవాస ప్రారంభాన్ని సహేరీ అంటారు. వీరు ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. ముస్లింలు ఈద్గాహ్లో సామూహిక ప్రార్థనలు చేస్తారు. 5వ లెసన్ దేశమును ప్రేమించుమన్నా. ఈ పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ, గేయం.
ఈ పాఠం యొక్క ఉద్దేశం దేశభక్తిని పెంచటానికి, జాతీయ సమైక్యతకు, నైతిక విలువలు పెంచుటకు, సమాజంలో మనుషులు మెలగవలసిన విధానాన్ని తెలపడం. రచయిత గురజాడ అప్పారావు. నెక్స్ట్ లెసన్ చిన్నారి కళ. ఈ పాఠం యొక్క ఇతివృత్తం పర్యావరణ పరిరక్షణ, ప్రక్రియ, కథనం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ప్లాస్టిక్ వాడకం ఎలా నష్టం కలిగిస్తుందో, దాని వాడకాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలపటం. పాత్రధారులు ప్రజ్ఞ. 7th లెసన్ కళారత్నాలు. ఈ పాఠం యొక్క ఇతివృత్తం కళలు, కళాకారులు, ప్రక్రియ, గేయం. ఉద్దేశం తెలంగాణ గొప్పతనాన్ని తమ కళా ప్రతిభతో ప్రపంచానికి చాటి చెప్పిన కళాకారుల గురించి తెలియజేయటం. నెక్స్ట్ లెసన్ సుమతి శతకం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ, పద్యాలు. ఈ పాఠం యొక్క ఉద్దేశం సుమతి శతకంలోని పద్యాల పరిచయం, నైతిక విలువలు పెంచటం. ఈ సుమతి శతకాన్ని రచించింది బద్దెన. 9వ లెసన్ నేను గోదావరిని. ఈ పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి, దర్శనీయ స్థలాలు, ప్రక్రియ, ఆత్మకథ. ఈ పాఠం యొక్క ఉద్దేశం గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ వద్ద పుట్టింది. మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది. మన తెలంగాణలో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయో తెలపటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠంలో ముఖ్య అంశాలు గోదావరి మహారాష్ట్ర, నాసిక్, త్రయంబకం వద్ద పుట్టింది. గోదావరిని దక్షిణ గంగా అని కూడా అంటారు. గోదావరిని తెలివాహ నది అని కూడా అంటారు. గోదావరికి దక్షిణ గంగా, తెలివాహ నది అని పేర్లున్నాయి. గోదావరి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర ప్రవేశిస్తుంది. అక్కడే మంజీరా, హరిద నదులతో కలుస్తుంది. పోచంపాడు దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది. బాసరలో సరస్వతి దేవాలయం ఉంది. ఇది ఆదిలాబాద్ జిల్లా. భారతదేశంలో 2వ అతి ప్రాచీన సరస్వతి దేవాలయం ఈ బాసరాలోని సరస్వతి దేవాలయం. సరస్వతిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. బదనకుర్తి వద్ద 7గా చీలి సప్తగోదావరిగా పేరు పొందింది. 2000 సంవత్సరాల చరిత్ర గల ఊరు ధర్మపురి. ధర్మపురి ప్రత్యేకత నరసింహ క్షేత్రం. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూత అని కీర్తిస్తూ శేషప్ప కవి నరసింహ శతకాన్ని ఇక్కడే రాశారు. ఇక్కడ 2 ఆలయాలున్నాయి. మొదటిది పాతది, దీనిని యోగ నరసింహస్వామి ఆలయం అంటారు. రెండవది కొత్తది, దీనిని ఉగ్ర నరసింహస్వామి ఆలయం అంటారు. గోదావరి నది రకరకాల గుండాల రూపంలో కనిపించే ప్రదేశం ధర్మపురి. ఈ గుండాలను యమగుండం, బ్రహ్మగుండం, సత్యవతి చక్రగుండాలని మొదలగు పేర్లతో పిలుస్తారు. ఇసుక స్తంభం ఇక్కడ ఉంటుంది. ధర్మపురిని చూస్తే యమపురి ఉండదు అంటారు. గోదావరి నది మీదుగా రాయపట్నం బ్రిడ్జ్ ఉన్నది. ఇది కరీంనగర్, ఆదిలాబాద్ను కలుపుతుంది. కోటిలింగాల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. కోటిలింగాల శాతవాహనుల యొక్క తొలి రాజధాని. శాతవాహనులు ఇండియాని సగభాగం పరిపాలించారు. ఇక్కడ హలుడు అనే రాజు
క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే 700 కథలతో గదసప్తశతిని ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. పాత చరిత్రకారుడు మెగస్తనిస్ ఇండికా అనే గ్రంథంలో తాను చూసిన కోటగోడల నగరంలో కోటిలింగాల ఒకటని రాశాడు. గోదావరి నది, దాని ఒడ్డున బొగ్గు గనుల నిక్షేపాలు ఉన్నాయి. గోదావరి నది పేరు మీదుగా ఊరు వెలసింది. దానినే గోదావరి ఖని అని అంటారు. మంత్రకూటం మంత్రపురిని మంథని అని పిలుస్తారు. మంథనికి కొద్ది దూరంలో మొసళ్ళ సంరక్షణ కేంద్రం ఉంది. గోదావరి ఉత్తర దిక్కున ప్రవహించే ప్రాంతం చెన్నూరు. ఉత్తర వాహిని గోదావరిగా పిలిచే ప్రాంతం చెన్నూరు. గోదావరిని త్రివేణి సంగమం అంటారు. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులను కలిపి త్రివేణి సంగమం అంటారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి ప్రవహిస్తుంది. పాపికొండల నడుమ గోదావరి నది ప్రవహిస్తుంది. గోదావరి నది అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక 10వ లెసన్ ఎలుక విందు. ఈ పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ, గేయ కథ. ఈ పాఠం యొక్క ఉద్దేశం పిల్లి ఎలుకల గేయ కథను చెప్పటం ద్వారా పిల్లల్లో భాషాభిరుచిని పెంపొందించటం. ఇక నెక్స్ట్ లెసన్ చిన్ని కృష్ణుడు. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఇతిహాసం, ప్రక్రియ, కథ. ఈ పాఠంలో కంసుడు రాక్షసుడు. కంసుడి చెల్లి దేవకి. ఈ దేవకి భర్త వసుదేవుడు. వసుదేవుడికి 2 భార్యలు. మొదటి భార్య దేవకి, రెండవ భార్య రోహిణి. దేవకి వసుదేవుల 8వ సంతానమే శ్రీకృష్ణుడు. వసుదేవుని స్నేహితుడు నందగోపుడు. నందగోపుడు ఉండే ప్రాంతం గోకులం. నందగోపుడి భార్య యశోద. రోహిణి కుమారుడు బలరాముడు. చిన్ని కృష్ణుడిని చంపటానికి వచ్చిన రాక్షసి పేరు పూతన. ఊయల్లో పడుకొని ఉన్న కృష్ణుని చంపటానికి వచ్చిన రాక్షసి పేరు కకాసురుడు. ఇక నెక్స్ట్ లెసన్ బొమ్మ గుర్రం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావం, ప్రక్రియ, కథ. ఈ పాఠం యొక్క ఉద్దేశం కల్మషం లేని పిల్లల మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో తెలియజేయటం. ఈ పాఠానికి మూలం చిల్డ్రన్ బుక్ ట్రస్ట్, దీపా అగర్వాల్. ఇక నెక్స్ట్ లెసన్ మాటల ప్రయాణం. ఈ పాఠానికి ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ, కథనం. ఉద్దేశం మన సామాజిక సేవా సంస్థల్లో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యత. ఈ పాఠంలోని పాత్రలు తండ్రి రాబర్ట్, కొడుకు డేవిడ్, కూతురు మేరీ, భార్య లీనా. ఈ పాఠంలోని ముఖ్యాంశాలు పిన్, PIN అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అని అర్థం. 6 అంకెల సంఖ్యలో ఎడమ నుంచి కుడికి మొదట అంకె రాష్ట్రాన్ని, 2, 3 అంకెలు జిల్లాను, చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. నెక్స్ట్ సాంకేతిక సాధనాలు వచ్చినా కూడా టెలిగ్రామ్లతో పాటు EMS, ఆన్లైన్ అప్లికేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ అప్లికేషన్స్ పోస్టల్ సర్వీసెస్ ద్వారానే జరుగుతున్నాయి. పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయంటే సేవింగ్ అకౌంట్స్, రికవరింగ్ డిపాజిట్స్,
సంచయిక నిధుల ద్వారా డబ్బును పొదుపు చేయటం, జీవిత బీమా పాలసీలు పొందే సౌకర్యం ఉంది. నెక్స్ట్ లెసన్ ఎవరు నేను. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి పర్యావరణం. ప్రక్రియ గేయం. ఈ పాఠం యొక్క ఉద్దేశం చెట్లు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి, ఇట్లాంటి చెట్లను నరకవద్దు, చెట్లను పెంచాలి అని చెప్పటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ లెసన్ పరోపకారం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం విలువలు. ప్రక్రియ కథ. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఎంతటి కష్టమైనా 10 మందికి మేలు జరిగే పనులు చేయాలని చెప్పటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠంలోని పాత్రధారులు నీలి మరియు రాక్షసి. ఈ పాఠంలో చెప్పబడిన గ్రామం పేరు నీలగిరి గ్రామం.